ప్రపంచాన్ని, ఆ ఫెసిలిటీని మనం ఉపయోగించుకోవచ్చు. మనం మన హృదయంలో మనం ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నామో, ఏ గ్రేట్ లైఫ్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని పొందాలి అంటే మరి ఒక గ్రేట్ లైఫ్ కానీ అద్భుతమైన ఇల్లు అనగానే మనకు ఎలా ఉంటది, ఒక ఇటువంటి అందమైన విల్లా ఒకటి ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. మరి ఇంత గొప్పగా ఉన్న బిల్డింగ్ కూడా లాక్ క్లోజ్ చేసి ఆ కీ మన దగ్గర లేకపోతే మనం యూటిలైజ్ చేసుకోలేం. ఈ అందమైన భవనం లాంటిదే మన వెస్టేజ్. ఈ భవనం మనం ఇంట్లో నివసించడానికి చాలా సకల సౌకర్యాలు ఉంటాయి. కానీ వెస్టేజ్ అనే భవనంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. అన్ని అంటే ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఫ్రీడమ్ ఉంది, ఓకేనా, ఎంజాయ్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్. ఇంక అందలేకపోతే మనం ఈ భూమి మీద ఏదైతే మనం అనుభూతి పొందాలనుకుంటున్నామో, ఏదైతే సంతోషం పొందాలనుకుంటున్నామో అవన్నీ వెస్టేజ్ అనే భవనంలో మనము అనుభవించవచ్చు. మరి ఈ వెస్టేజ్ అనే భవనంలో అన్ని అనుభవించాలంటే దానికి కూడా కంపల్సరీ లాక్ ఉంటుంది. ఆ లాక్ కి కంపల్సరీ కీ మన చేతిలో ఉండాలి. మరి ఇటువంటి ఒక 10 కీస్ మనకి ఆల్రెడీ క్లాస్ చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఓన్లీ ఫస్ట్ కీ గురించే చెప్తాను. ఈ రోజు ఒక జూమ్ మీటింగ్ లో స్ట్రెంత్ పెంచుకోలేకపోయినా, నెల వస్తున్న ఇన్కమ్ లో గ్రోత్ లేకపోయినా, టీం పెంచుకోలేకపోయినా, బిజినెస్ పెంచుకోలేకపోయినా కారణం ఏంటంటే మనము క్లియర్ గా గోల్ ని సెట్ చేసుకోలేకపోవడం. వెరీ క్లియర్ గా గోల్ ని సెట్ చేసుకోవాలి. అలా గోల్ సెట్ చేసుకుంటే నేను వెరీ క్లియర్ గా చెప్పాను, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని టార్గెట్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి అని. కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేసుకోలేకపోతున్నారు. ఓకేనా? చూడండి, మనము ఈ వెస్టేజ్ లో ఏది సాధించాలన్నా, ఎంత ఇన్కమ్ తీసుకోవాలన్నా అసాధ్యమైందేం కాదు, అంతా సాధ్యమైందే. అది సాధించాలంటే ఓన్లీ డ్రీమ్. వెస్టేజ్లోకి వచ్చాము, ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలి. వెస్టేజ్లోకి వచ్చాం, కారు తీసుకోవాలి వెస్టేజ్ ద్వారా. వెస్టేజ్ ట్రావెల్ ఫండ్ తో ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి అని మనం ఒక కలగా అంటున్నాం, ఒక డ్రీమ్. ఓకేనా? ఒక కోరిక ఉంటుంది, డిజైర్, కోరిక ఉంటుంది. ఆ కోరికని కలగంటున్నాం. అంతే జరుగుతుంది. మరి అంతే జరుగుతుంది, మళ్ళీ మేము పని చేయట్లేదా అంటే పని చేస్తూ ఉన్నాం, కానీ టార్గెట్ కి అనుగుణంగా పని చేయట్లేదు. ఓకేనా? ఒక టార్గెట్ కి అనుగుణంగా మనం ఒక గమ్యాన్ని చేరాలంటే వెళ్ళవలసిన డైరెక్షన్ లో మనం వెళ్ళాలి. వెరీ కరెక్ట్. ఓకే, ఒక్కసారి నేను అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. దానికి ఒక మంచి వీడియో అనుకుంటాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. లీడర్స్, ఇందాక వాయిస్ వినపడిందా? వాయిస్ రాలేదు సార్. ఓకే, ఆ వీడియో చూశారు కదా, అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే అక్కడ పైకి వెళ్ళడానికి అతను దాని మీద వెళ్ళేటప్పుడు నడుస్తూ ఉన్నాడు, అంటే శ్రమ పడుతూ ఉన్నాడు, టైం కేటాయించాడు, ఫాస్ట్గా వెళ్ళడం ట్రై చేశాడు, స్మార్ట్గా వెళ్ళడం ట్రై చేశాడు, కానీ గమ్యాన్ని చేరుకోలేదు. నడుస్తూనే ఉన్నాడు కానీ వెనక్కి వస్తున్నాడు. మరి మనం చేసే ప్రయాణంలో మనం కష్టపడుతున్నాము అంటే కష్టపడడం ఒకటే కాదు, టైం కేటాయించడమే కాదు, ఓకేనా, హార్డ్ వర్క్ చేయడమే కాదు, స్మార్ట్ వర్క్ చేయడమే కాదు, రైట్ ప్లేస్ రైట్ డైరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అపోజిషన్ డైరెక్షన్ లో ఆయన వాక్ చేయడానికి వెళ్తున్నాడు.
ఓకేనా. అపోజిషన్ డైరెక్షన్ అంటే అది కిందకు దిగే యొక్క దాని మీద పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కష్టపడుతున్నాడు, టైం కేటాయిస్తున్నాడు, హార్డ్ గా ఫాస్ట్ గా బలంగా ఎక్కడానికి ట్రై చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. స్మార్ట్ గా ఆలోచించాడు, వర్కౌట్ అవ్వలేదు, తిరిగి రిటర్న్ వచ్చాడు. కానీ ఏంటి ప్రాబ్లం? డైరెక్షన్ ఈజ్ రాంగ్, రైట్ ప్లేస్. అంటే ఇప్పుడు మనం వెస్టేజ్ లో కూడా కష్టపడుతున్నాం, టైం కేటాయిస్తున్నాం, హార్డ్ వర్క్ చేసాం. హార్డ్ వర్క్ చేయడానికి చేస్తే వర్కౌట్ అవ్వట్లేదని స్మార్ట్ వర్క్ చేస్తున్నాం, జూమ్ మీటింగ్ ఉపయోగించుకొని స్మార్ట్ వర్క్ చేస్తున్నాం. అయినా సరే మనం సక్సెస్ అవ్వట్లేదు అంటే దానికి కారణం రైట్ డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్ డైరెక్షన్ అంటే నిన్న రీసెంట్ గా సాటర్డే క్లాస్ చెప్పాను, డిసిప్లిన్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ హ్యాబిట్ ఈక్వల్ టు రిజల్ట్. డిసిప్లిన్ పరంగా చూసుకుంటే నేను మళ్ళీ సాటర్డే క్లాస్ చెప్పాను, విన్నారు. ఈరోజు 10:40 అయినా మన పాత వాళ్ళ RRH టీంలో చాలా మంది లేట్ గా జాయిన్ అయ్యారు. ఓకేనా. డిసిప్లిన్ మిస్ అయిపోతున్నాం. కన్సిస్టెన్సీ ఎక్కడ? డిసిప్లిన్ లేకపోతే కన్సిస్టెన్సీ ఎక్కడ వస్తుంది? కన్సిస్టెన్సీ లేదు అసలు. డిసిప్లిన్ కన్సిస్టెన్సీ లేనప్పుడు అది హ్యాబిట్ గా మారడానికి అవకాశమే లేదు. విత్తనము లేదు, నేల లేదు, ఇంకా మొక్క ఎక్కడ వస్తుంది? నేల ఉండాలి, దాంట్లో విత్తనం వేయాలి, నీళ్లు పోసి పెంచితే మొక్క బయటకు వస్తుంది. ఆ మొక్కని సంరక్షించుకుంటే పెద్ద వృక్షం అవుతుంది. దాని ద్వారా ఫ్రూట్స్, ఫ్లవర్స్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిసిప్లిన్ లేదు, కన్సిస్టెన్సీ లేనప్పుడు కంపల్సరీ హ్యాబిట్ అయ్యే అవకాశం లేదు, ఆటోమేటిక్గా నో రిజల్ట్ ఉంటుంది. ఓకే. కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పినట్లు మనం అంత కష్టపడుతున్నాము కదా అని అనుకుంటే అది డైరెక్షన్ ఈజ్ రాంగ్ డైరెక్షన్ లో కష్టపడుతున్నాం. కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ నుంచి అయినా సరే డైరెక్షన్ చేంజ్ చేసుకొని వర్క్ చేద్దాం. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు ఏమి ఫీల్ అవ్వద్దండి. కానీ ఇక్కడ నుంచి కనీసం ఈ రోజు నుంచైనా ఎన్నో అవాంతరాలు వస్తున్నాయి. ఇంకా బాగా చెప్పాలంటే బాగా కష్టపడేవానికి ఎక్కువ ఆటంకాలు వస్తూ ఉంటాయి జీవితంలో. ధర్మ మార్గంలో నడిచేవానికే, నీతి మార్గంలో నడిచేవాడికి, న్యాయ మార్గంలో నడిచేవాడికి చాలా ఎక్కువ కష్టాలు వస్తుంటే చాలా ఎక్కువ ఆటంకాలు ఉంటాయి. కానీ ఫైనల్ గా గెలిచేది ధర్మము, నీతి, న్యాయం మాత్రమే. అవినీతి, అధర్మం, అన్యాయం మూడు ముందంజలో ఉంటాయి. మొదలెట్టినప్పుడు ఫైనల్ గా టార్గెట్ రీచ్ అయ్యేది, గమ్యాన్ని రీచ్ అయ్యేది, స్థిరస్థాయిగా నిలిచిపోయేది న్యాయం, ధర్మం, నీతి. అధర్మం, అనీతి, అవినీతి, అన్యాయం ఈ మూడు ఇనీషియల్ గా ఫాస్ట్ గా వెళ్తాయి, కానీ తర్వాత ఆగిపోతాయి, తర్వాత కనుమరుగవుతాయి. మనం కూడా ఒక సక్సెస్ వేలో ఒక రైట్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా, ఎవరికి నష్టం కలిగించుకోకుండా ఒక న్యాయమైన మార్గంలో మనం ఎదగాలంటే నిజంగా చాలా మనకి హడల్స్ ఉంటాయి. వాటిని అన్నిటినీ ఎదుర్కోవాలి. ఇప్పుడు దాకా మన జర్నీలో చాలా వచ్చిన హడల్స్ అన్ని కూడా ఒక అనుభూతి, మనకి ఏదో నేర్పించడానికి వచ్చాయనుకున్నాం. నేర్చుకోవాలి, వాటితో నేర్చుకుని కనీసం ఈ రోజు నుంచి అయినా, ఎందుకు నేను ఈ రోజు నుంచి అయినా అంటున్నా అంటే నేను కూడా స్ట్రాంగ్ గా చెప్పడానికి మధ్యలో చాలా సార్లు లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాను. మరి ఒక 3 months బ్యాక్ వరకు దాదాపు 80% నేను వెస్టేజ్ చేయలేదు, 20% వచ్చేసాను. 2 months బ్యాక్ అంటే లాస్ట్ 3rd month చూసుకుంటే 80% నుంచి కాకుండా 50% వర్క్ చేశాను. బిఫోర్ మంత్ చూసుకుంటే ఒక 60 to 70% వర్క్, 60% వర్క్ చేశాను. ఈ మంత్ ఒక 70% వర్క్ చేస్తున్నా. నెక్స్ట్ మంత్ ఒక 80% వర్క్. డిసెంబర్ నాటికి నాది 100% వర్క్ అనేది రావడం జరుగుతుంది యాక్చువల్గా వెస్టేజ్లో. ఎస్, ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పుడే సాల్వ్ అవ్వడం మొదలెట్టాయి. ఇప్పుడే బయటకు వస్తున్నాను. ఇప్పుడే కొద్దిగా వెస్టేజ్కి టైం ఇవ్వగలుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇంకా నేను ఫోకస్ పెంచుతాను. మీరు కూడా నా ఫోకస్ డైరెక్షన్లో మీరు కూడా వర్క్ చేస్తే సక్సెస్ అవుతారు. కాబట్టి ఈరోజు ఈ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ మీరు వెరీ క్లియర్గా గోల్ పెట్టుకోండి. కనీసం డిసెంబర్ నాటికి ఏమవ్వాలి, ఎన్ని నెలలు ఉంది? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకో 3 నెలలు ఉంది. ఇదంతా మనం గ్రౌండ్ వర్క్ ని సెట్ చేసుకోవడానికి సెప్టెంబర్ అనుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు ఉంది. ఓకేనా. ఫస్ట్ 3 నెలలకు ఒక గోల్ పెట్టుకోండి. తర్వాత ఇంకో విషయం చెప్తా. ఓకేనా. ఈ గోల్ అంటే ఎలా ఉండాలంటే మనం పెట్టుకునే గోలు
స్పెసిఫిక్ గా ఉండాలి. ఓకేనా? స్పెసిఫిక్ గా ఉండాలి, అందులో స్మార్ట్ గా ఉండాలి. మనం పెట్టుకునే గోలు స్మార్ట్ గా ఉండాలి. స్మార్ట్ అంటే అదేం సార్, మరి సింపుల్ గా ఉంటే ఎట్లా అని అనుకోవచ్చు. గోల్ అంటే కష్టం, గోల్ అనగానే కష్టం అనిపిస్తుంది కదా మన ఫీల్. మరి స్మార్ట్ గా ఉంటే ఏంటి, మనం అంతా కంప్యూటర్ చేసేదే కాదు. ఆ స్మార్ట్ లో ఉన్న వర్డ్స్ ఆ గోల్ ఎలా ఉండాలో చెప్తుంది. SMART అంటే ఎస్ అంటే స్పెసిఫిక్, నిర్దేశించబడి ఉండాల, స్పెసిఫిక్ గా ఉండాల, వెరీ క్లియర్, వెరీ క్లారిటీగా ఉండాలి, చాలా క్లియర్ గా ఉండాలి. ఎలా ఉండాలి, నువ్వు డిసెంబర్ మంత్ లో ఏ లెవెల్ రీచ్ అయ్యి జనవరి 10వ తారీఖున నువ్వు ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నావు, అంతే. డైరెక్టర్ కిందనా, సిల్వర్ డైరెక్టరా, గోల్డ్ డైరెక్టరా, స్టార్ డైరెక్టరా, ఏదైనా సరే మీరు వెరీ క్లియర్ గా ఫస్ట్ ఏంటని డిసైడ్ అవ్వండి. ఓకేనా? ఎం అంటే మెజరబుల్ గా ఉండాలి. మరి ఏదో సార్ గోల్ పెట్టుకోమన్నారు స్పెసిఫిక్ గా అని చెప్పేసి ఇప్పుడు బ్రాంజ్ అవ్వలేని వాళ్ళు స్టార్ డైరెక్టర్ అవ్వాలని పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా మనకున్న టైం 3 నెలలు. మనం స్టార్ అవ్వగలమా? స్టార్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఈ నెలలో బ్రాంజ్ అవ్వాలి, నెక్స్ట్ మంత్ లో సిల్వర్ అవ్వాలి, ఆ తర్వాత మంత్ గోల్డ్ అవ్వాలి, కనీసం డిసెంబర్ కి మనం స్టార్ అవుతాం. ఓకేనా? ఎవ్రీ మంత్, ఈ మంత్ నుంచి ఎవ్రీ మంత్ ఒక లెవెల్ రీచ్ అవ్వాలి. అది పాసిబుల్ అవుతుందా కాదా, మెజరబుల్ గా అంటే అది చెప్తున్నా. ఈ మంత్ ఏంటి, నెక్స్ట్ మంత్ ఏంటి, కొలమానం, కొలత వేసే విధంగా ఉండాలి. అంతేగాని మనం ఓన్లీ డైరెక్ట్ గా స్టార్ అనుకొని ఆ తర్వాత అప్పుడు బ్రాంచ్ కూడా కాకపోయినా వేస్ట్ అన్నమాట కదా. కంపల్సరీ స్టార్ అవ్వాలంటే మెజరబుల్ అంటే ఏంటి, అసలు స్టార్ అవ్వాలంటే ఎన్ని లెవెల్స్ రీచ్ అవ్వాలి. నేను ఇప్పుడు 12% లో ఉన్నాను, నేను బ్రాంజ్ అవ్వాలి, సిల్వర్ అవ్వాలి, గోల్డ్ అవ్వాలి, స్టార్ అవ్వాలి, 4 లెవెల్స్ తీసుకోవాలి. నాకు ఎన్ని నెలల టైం ఉంది, ఈ నెలతో కలుపుకుంటే 4 నెలలు. అంటే ఈ నెలలో ఏమవ్వాలి, నేను బ్రాంజ్ అవ్వాలి, మరి ఎవ్రీ మంత్ ఒక లెవెల్ పెంచుకోవాలి, నెక్స్ట్ మంత్ సిల్వర్ అవ్వాలి, గోల్డ్ అవ్వాలి, అది మెజరబుల్. అంతేగాని ఒకేసారి నేను స్టార్ అవుతాను, ఈ నెల బ్రాంజ్ ఉంటా, రేపు నెల బ్రాంజ్ ఉంటా, ఒకే నెలలో నువ్వు 3 డైరెక్టర్లు చేయడం చాలా కష్టం. చెయ్యొచ్చు కదా అంటే అది ఎంత కష్టం అంటే, ఒక రోజులో మనం తినవలసిన 3 పూటల ఫుడ్ ఏదైతే ఉందో ఒకే పూట, అంటే మార్నింగ్ టిఫిన్ చేసే టైంలోనే టిఫిన్, భోజనము, రాత్రి భోజనం తినాలంటే ఎంత కష్టం కదా. తిన్నా అది అనారోగ్యం కదా. కాబట్టి ఇది మనకు అసాధ్యం. ఒకవేళ అవినా అది అనారోగ్యం, స్టేబుల్ కాదు ఆ లెవెల్, ఆ వర్క్, ఆ టార్గెట్ రీచ్ అవడము, ఆ రిజల్ట్ అనేది స్టేబుల్ కాదు, అన్హెల్తీ. ఓకేనా? కాబట్టి మెజరబుల్ గా ఉండాలి. ఈ రోజు మీరు డిసెంబర్కి ఏమవ్వాలో గుర్తు పెట్టుకోండి, డిసైడ్ అవ్వండి, ఆలోచించి తీసుకోండి. అచీవబుల్ గా ఉండాలి, ఖచ్చితంగా సాధించడానికి అనుకూలంగా ఉండాలి. నిజంగా మనకున్న నాలెడ్జ్ ఎంత, మనం ఎంత టైం కేటాయిస్తున్నాము, మనము డైలీ టీం వర్క్ ఎంత వర్క్ చేస్తున్నాం, ఎన్ని గంటలు కేటాయిస్తున్నాము, ఇవన్నీ చూసుకోవాలి. అది గోల్ పెట్టుకుంటే అయిపోతాయి కదా అన్నారని చెప్పేసి మన ఓన్లీ గోల్ టక్మని మనసు అనుకొని చేయాలంటే అది అసాధ్యం అవుతుంది. అచీవబుల్లా సాధ్యం అవుతుందా కాదా అనేది అది కూడా మనం చూసుకొని పెట్టుకోవాలి. రిలవెంట్ గా ఉండాలి. ఇందాక చెప్పినట్టు నేను ఫుల్ టైం చేస్తున్నానా, పార్ట్ టైం చేస్తున్నాను. ఫుల్ టైం చేస్తే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి షార్ట్ టైంలో మనం ఏదైనా ఒక టార్గెట్ రీచ్ అవ్వచ్చు. కానీ మనం పార్ట్ టైం చేస్తున్నాం, మనకి ఇంట్లో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, లేదా మనం ఏదైనా జాబులు చేస్తున్నాము, టైం ఉండట్లేదు. అట్లాంటప్పుడు మనం ఎంత టైం పెడతామో చూసుకొని దానికి అనుగుణంగా రిలివెంట్ గా ఉండాలి. నేను పార్ట్ టైం పెడతానా, ఫుల్ టైం పెడతానా, రోజు గంట పెడతానా, రోజు 2 గంటలు పెడతానా, నేను బయటికి వెళ్ళి ఎక్కువ టీమ్ వర్క్ చేయడానికి అనుకూలంగా ఉందా, లేదా నా ఇంట్లో నుంచి నాకు బయటికి వెళ్ళడానికి ఆస్కారం లేదా, అదే రిలివెంట్. అంటే నాకున్న పరిస్థితులకు అనుగుణంగా రిలివెంట్ గా నేను పెట్టుకోవాలి. రామాంజనేయులు గారు ఒక 4 సంవత్సరాల్లో 1,00,000 తీసుకున్నారు కదా అని చెప్పేసి అందరూ ₹1,00,000 తీసుకోవాలంటే పాసిబుల్ కాదు. ఎందుకంటే నేను తీసుకున్నానంటే నేను డిఫరెంట్ ఏరియాలో టీమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నేను తిరిగి చేయగలిగాను కాబట్టి. మరి మీరందరూ కూడా తిరగలేని పరిస్థితుల్లో లేడీస్ ఉంటారు కాబట్టి అలా అనుకోవద్దు. కానీ మీకు అనుగుణంగా రిలివెంట్ గా ఒక గోల్ పెట్టుకోవాలి. ఏదైనా సరే చిన్న విజయాలు ఒక పెద్ద విజయానికి మార్గం అంట. కాబట్టి రిలివెంట్ గా ఉండాలి. అలాగే టైం బాండ్ కలిగి ఉండాలి. ఇప్పుడు దాకా మీరు అన్ని పెట్టుకుంటున్నారు కానీ టైం బాండ్ పెట్టుకోవట్లేదు. ఎవ్రీ మంత్ ప్రోకాస్టినేషన్ అంటే పోస్ట్ పోన్. ఈ మంత్ ఒకటి చేద్దాం అనుకుంటాము, ఈ మంత్ 15-20 తారీఖు దాకా ఏదో ప్రయత్నం చేస్తాము, ఈ మంత్ అయ్యేటట్లు లేదు, నెక్స్ట్ మంత్ చూద్దాం, ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ బాగా, మరి నెక్స్ట్ మంత్ అదే, నెక్స్ట్ మంత్ అదే, ఇలా మనకి ఎవ్రీ మంత్ అలా జరుగుతుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి మీరు ఫస్ట్ ఈ స్పెసిఫిక్ గా అంటే స్మార్ట్ గా
నేను చెప్పినట్టు స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ గా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి, రెలివెంట్ గా ఉండాలి, టైం బాండ్ కలిగి ఉండాలి. మీకు టైం బాండ్ ఆల్రెడీ ఇచ్చాను. ఏంటి? డిసెంబర్. ఎందుకు డిసెంబర్ అంటే జనవరి నుంచి మళ్ళీ మనం గోల్ పెట్టుకుంటాం, 1 year గోల్ అందులో. ఓకేనా? ఇప్పుడు 3 నెలలకి ఒక గోల్ పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ఆ గోల్ లేకపోవడం వల్లనే మనం ఈరోజు మన జర్నీ స్లోగా వెళ్తుంది, అవసరమైతే వెనక్కి వస్తుంది. గోల్ ఉంటే అది వేరు. ఓకేనా? ఎందుకంటే ఖచ్చితంగా ఈ టైంకి నేను రీచ్ అవ్వాలి. ఒక కాలేజ్కి వెళ్ళాలన్నా, ఒక ఎగ్జామ్కి వెళ్ళాలన్నా, ఒక ట్రైన్కి వెళ్ళాలంటే ట్రైన్ వచ్చే టైంకి ఒక గోల్ ఉంటుంది కదా. అప్పుడు దానికి అనుగుణంగా మనం అన్ని ప్లాన్ చేసుకుంటాం కదా. ఓకేనా? ట్రైన్ నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఉంటదంటే నువ్వు ఎప్పుడు గుర్తుపెడితే అప్పుడు వెళ్తావు. కానీ ట్రైన్ ఒక నిర్దిష్టమైన టైం ఇచ్చేసి ఈ టైంకి 1 నిమిషం లేట్ అయిన టైం ఉండదు అంటే ఎగ్జాక్ట్ గా దానికి 10 నిమిషాల ముందే అక్కడ ఉంటామా. దానికి అనుగుణంగానే మన మధ్యలో జర్నీ, మన బస్సులో వెళ్తామా, సైకిల్లో వెళ్తామా, నడుచుకుంటూ వెళ్తామా, లగేజ్ తీసుకొని ఇబ్బంది పడుతూ వెళ్తాం, అన్ని చూసుకొని ఆ టైం ని ప్లాన్ చేసుకొని ఎర్లీగా బయలుదేరుతాం ఇంటి నుంచి. ఇక్కడ కూడా డిసెంబర్ కి ఒక గోల్ ఉంటే ఈ మంత్ లో మనం ఏం చేయాలో క్లారిటీ వస్తుంది. ఈ రోజు ఏం చేయాలో కూడా క్లారిటీ వస్తుంది. ఈ రోజు ఏం చేయాలో క్లారిటీ ఉన్నప్పుడు అది చేసి కంప్లీట్ చేస్తేనే మనం డిసెంబర్ నాటికి గోల్ రీచ్ అవుతాం, లేకపోతే కాదు. కాబట్టి మీరు ఏదైతే ఈ స్పెసిఫిక్ గా గోల్ డిసైడ్ అయ్యి దాన్ని ఇప్పుడు మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 1 షార్ట్ టర్మ్ గోల్, 2 మిడ్ టర్మ్ గోల్, 3 లాంగ్ టర్మ్ గోల్. 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఓకేనా? అయితే నేనేం చెప్తున్నా అంటే చాలా మందికి డిసెంబర్ నాటికల్లా మీరు బ్రాంజ్ అవ్వాలండి అని ఆల్రెడీ క్లాసులు జాయిన్ అవుతూ కొద్దిగా ఫాస్ట్ స్టార్ట్ అయిన వాళ్ళని, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని, ఇంట్రెస్ట్ గా చేస్తున్న వాళ్ళు, అలాగే 8% కానీ 12% ఉన్నది అని చెప్తున్నా. అలాగే సిల్వర్ గా నాన్ క్వాలిఫై అవుతున్న వాళ్ళు కానీ, గోల్డ్ గా నాన్ క్వాలిఫై అవుతున్న వాళ్ళకి కానీ చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ డిసెంబర్ కల్లా ఒక లెవెల్ ఆల్మోస్ట్ మీకు సూటబుల్ ఉన్న లెవెల్ కానీ నెక్స్ట్ లెవెల్ కానీ రీచ్ అయ్యి అందరూ ఇన్కమ్ జోన్లోకి వెళ్ళాలి అని నేను చెప్తున్నా. మరి ఈ 3 నెలలే చెప్తున్నా. ఈ ప్రజెంట్ మన టార్గెట్ ఏంటంటే 3 నెలలు పెట్టుకుందాం. 2026 ఈ 3 నెలలు అనుకుని సాధించి 26 జనవరి రోజున మళ్ళీ మనం పెట్టుకుందాం. ఈ 3 నెలల్లో పెట్టుకున్న గోల్ ఎలా ఉండాలంటే 3 భాగాలుగా చేసుకోండి. 1 year కి పెట్టుకున్న గోల్ లాంగ్ టర్మ్ గోల్ అయితే మిడ్ టర్మ్ గోల్. ఓకేనా? మిడ్ టర్మ్ గోల్ వచ్చి 6 నెలలు పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్ అంటే క్వార్టర్లీ పెట్టుకోవాలి. 3 నెలలకి షార్ట్ టర్మ్ గోల్, 6 నెలలకి మిడ్ టర్మ్ గోల్, 1 year కి లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. ఏది 1 year టైం మన టైం బాండ్ పెట్టుకుంటే. ఇక్కడ మనం టైం బాండ్ ఎంత పెట్టుకుంటున్నాం? 3 నెలలు పెట్టుకుంటున్నాం. 3 నెలలు పెట్టుకుంటే షార్ట్ టర్మ్ గోల్ ఎప్పుడు వస్తుందంటే అక్టోబర్, మిడ్ టర్మ్ గోల్ నవంబర్, లాంగ్ టర్మ్ గోల్ డిసెంబర్. ఈ 3 గోల్స్ కి గ్రౌండ్ వర్క్ కోసం సెప్టెంబర్. మీరు ఏదైతే డిసెంబర్ లో మరి ఒక లెవెల్ రీచ్ అవ్వాలనుకుంటారో ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏం చేయాలి, ఎంత పీవీ రావాలి, ఎలా చేయాలి అని మొత్తం మనం ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకొని ఆల్రెడీ దాన్ని వర్క్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఓకేనా? ఒక ఇల్లు తీసుకోవాలంటే మనం ఎలా ప్లాన్ చేస్తాం? గ్రౌండ్ వర్క్ చేయమా? అసలు ఏ ఇల్లు తీసుకోవాలి? విల్లా తీసుకోవాలా, అపార్ట్మెంట్ తీసుకోవాలా, ఎంత డబ్బు అవుతుంది, మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మనకు వచ్చేవి ఏమైనా ఉన్నాయా, మనం ఇమ్మీడియట్ కట్టాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఒకవేళ మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎక్కడైనా తక్కువ వడ్డీకి వస్తుందా, ఎక్కడ తక్కువ వడ్డీకి కావాలంటే మళ్ళీ 2 నెలల తర్వాత ఇల్లు కొనుక్కోవాలంటే ఇప్పుడే ఎవరైనా అడిగి పెట్టుకోవాలి కదా. ఇదంతా గ్రౌండ్ వర్క్ చేస్తాం కదా. గ్రౌండ్ వర్క్ చేయకుండా డైరెక్ట్ డిసెంబర్లో ఇల్లు కొనాలంటే నవంబర్ దాకా ఏం చేసుకోకుండా మొదలెడతామా? అప్పటికప్పుడు మొదలెడితే పని అవుతుందా? మరి నువ్వు లేదా నేను అక్టోబర్ లో ఒక టార్గెట్ రీచ్ అవ్వాలంటే దాని గ్రౌండ్ వర్క్ ఇప్పుడు చేయాలి ఈ నెలలో. అందుకని ఈ నెల ఎగ్జామ్షన్ ఫర్ గ్రౌండ్ వర్క్ అంటున్నాను. ఈ నెలలో మనం ఏం డిసైడ్ అవ్వాలి? డిసెంబర్ నాటికి నాది ఇది అంటే లాంగ్ టర్మ్ గోల్. ఓకే, 10,000 శాలరీ రావాలి డిసెంబర్ నాడు. నేను డిసెంబర్ బ్రాంజ్ అవ్వాలి. ఇప్పుడు 8% ఉన్న వ్యక్తి డిసెంబర్ నాడు బ్రాంజ్ అవ్వాలంటే ఈ మంత్ ఆల్రెడీ 8% లో ఉంటే 12%కి వెళ్ళడానికి 6 లెక్కలు సెట్ చేసుకోవడం. ఓకేనా? 12%కి అట్లీస్ట్ ఈ నెలంతా వర్క్ చేసుకొని అక్టోబర్ లో 12%కి వెళ్ళాలి. 12%కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నవంబర్ లో మనకి ఒక
1000 నుంచి 1500 పీవీ వచ్చే విధంగా టీంని ఏర్పాటు చేసుకోవాలి. డిసెంబర్లో 2000 పీవీ వచ్చేసి ఆల్మోస్ట్ 5500 పీవీ మనకు ఉంటుంది కదా, దాన్ని రీచ్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకొని టార్గెట్ రీచ్ అవ్వాలి. ఓకేనా? అంటే ఇప్పుడు 8% ఉండాలి, నెక్స్ట్ మంత్ కంపల్సరీ 12%కి వెళ్ళాలి. 12%కి వెళ్ళాలి అంటే ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేస్తాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మంత్ చేస్తే వెళ్ళిపోతాం. ఈ రెండింటి ఫలితం వల్ల కొద్దిగా నవంబర్లో మనకి రిలాక్సేషన్ దొరుకుతుంది, కాస్త ఒడిదుడుకులకి. రిలాక్సేషన్లో అక్కడ కూడా మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేసుకొని డిసెంబర్కి వెళ్ళిపోవాలి. 8% నుంచి గ్రౌండ్ వర్క్ చేసి నెక్స్ట్ మంత్ 12%కి వెళ్తాం అక్టోబర్లో. మళ్ళీ నవంబర్లో గ్రౌండ్ వర్క్ చేసి డిసెంబర్లో 16%కి వెళ్తాం బ్యాజ్ బ్రాంజ్ డైరెక్టర్గా. ఇది మన ప్లానింగ్. మరి ఈరోజు ఇక్కడ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా, బ్రాంజ్ కాని వాళ్ళందరూ కూడా బ్రాంజ్ అవడానికి ఈ గోల్ పెట్టుకోండి. గ్రౌండ్ వర్క్ అనేది ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను. ముందు మీరు ఈరోజు మీరందరూ బ్రాంజ్ అవ్వాలి. 5%లో ఉన్న వాళ్ళు ఏంటి, 8%లో ఉన్న వాళ్ళు ఏంటి, 12%లో ఉన్న వాళ్ళు ఏంటి, ఆల్రెడీ బ్రాంజ్ అయ్యి క్వాలిఫై అయిన కాని వాళ్ళు ఉంటే ఓకేనా, నాకు టీం ఎక్కడుంది, ఎక్కడ నేను టీంని ఏర్పాటు చేసుకోవాలి, ఎంత పీవీ రావాలి, డిసెంబర్ నాటికి నేను ఒక బ్రాంజ్ డైరెక్టర్ కింద 3000 పీవీ చేయాలి. ఆల్రెడీ బ్రాంజ్ 16%కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా 3000 అబోవ్ పీవీ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. 10,000 అబోవ్ ఇన్కమ్ ఉండాలి. ప్రజెంట్ 5%లో ఉన్న వాళ్ళు లేదా 8%లో ఉన్న వాళ్ళు కనీసం మినిమం బ్రాంచ్ కింద క్వాలిఫై అయ్యి డైరెక్టర్ బోనస్ 5,000 ఇన్కమ్ తీసుకునేదాన్ని ప్లాన్ చేసుకోవాలి. మరి మీరందరూ కూడా ఈ రోజు నుంచి గోల్ని పెట్టుకుంటారు. ఈ రోజు ఎవరికి వాళ్ళే ఆలోచించి నా గోల్ ఏంటనేది రేపు జూమ్ మీటింగ్లో చెప్తారనుకుంటున్నా. అందరూ ఒకరికొకరు చెప్పుకోవాలి. నేను డిసెంబర్ నాటికి ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి, నేను డిసెంబర్ నాటికి ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి, నేను ఈ డిసెంబర్ నాటికి ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి. ఎవరు ఏ టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళది అది లాంగ్ టర్మ్ గోల్ అవుతుంది డిసెంబర్ నాటికి. అలాగే మిడ్ టర్మ్ గోల్ అంటే మనము నవంబర్లో ఏమవ్వాలి, షార్ట్ టర్మ్ గోల్ అంటే అక్టోబర్లో ఏమవ్వాలి. సెప్టెంబర్ ఫర్ గ్రౌండ్ వర్క్. ఓకేనా? సెప్టెంబర్ నెల మీద గ్రౌండ్ వర్క్, అక్టోబర్ షార్ట్ టర్మ్ గోల్, మరి నవంబర్ మిడ్ టర్మ్ గోల్, డిసెంబర్ లాంగ్ టర్మ్ గోల్. ఈ గోల్ మనం ఏదైతే పెట్టుకున్నాం 3 భాగాలు చేసుకొని 3 నెలలకి 3 భాగాలుగా మనం కంపల్సరీ రీచ్ అవ్వాలి.